నాడు 2019లో బాబు పోతూ పోతూ ఖజానాలో 100 కోట్లు మిగిల్చి వెళ్లారు. అక్కడి నుంచే జగన్ పాలన మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో దాదాపుగా 7,000 కోట్లు ఉన్నాయట. ఎన్నికల పుణ్యాన ఎన్నికల కమిషన్ దయ వల్ల కొన్ని పథకాలు ఆగిపోవడంతో ఖజానాలో కావాల్సినంత మిగిలింది. బాబు ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు కేంద్రం పన్నుల వాటా కింద 5,600 కోట్లు విడుదల చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దాదాపు 12,500 కోట్లు ఉన్నట్టే. ఇది చాలదన్నట్టు జూన్ 25న బాబు 2,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ రోజు మరో 5,000 కోట్లు అప్పు చేశారు. అంటే చేతిలో దాదాపుగా 20,000 కోట్లు ఉన్నట్టే. కానీ అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వడం తప్ప ఈ నెల రోజుల్లో జరిగిందేమీ లేదు. ఖరీఫ్ సీజన్ మొదలైన రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఇంతవరకు అందలేదు. ఇక తల్లులైతే పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఒక్కో పిల్లోడికి 15,000 వస్తుందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అది రాలేదు. పోనీ 50 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారుగా, మరి ఎందుకు ఇవ్వలేదు? అంటే సూపర్ 6 పేరుతో ఎన్నికల్లో ప్రచారం చేసి నేడు సూపర్ షాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అసలు ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా, అవ్వాతాతలకు ఇచ్చిందంతా, రైతులు తల్లులు విద్యార్థులకు ఇవ్వాల్సిందంతా, ఓవరాల్గా సూపర్ 6 కోసం కావాల్సిందంతా. బాబు గారి దగ్గర లెక్కలున్నాయో లేవో తెలియదు, కానీ ప్రజలు మాత్రం బాబు సూపర్ షాక్ ఇచ్చారని ఓ 10 పాయింట్లలో చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, జగన్ దిగిపోయే నాటికి ఖజానాలో దాదాపు 7,000 కోట్లు ఉన్నాయి. కానీ బాబు ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 2, జూన్ 10న కేంద్ర పన్నుల వాటా కింద 5,600 కోట్లు వచ్చాయి. కానీ బాబు ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 3, వచ్చిన 3 వారాలకే బాబు 7,000 కోట్లు అప్పులు చేశారు. కానీ ఏ పథకానికి నిధులు ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 4, 53 లక్షల మంది రైతులకు 20,000 పెట్టుబడి సాయం అన్నారు. సీజన్ దాటినా ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 5, ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం 1,300 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 6, హాస్టల్ ఖర్చులు మెస్ ఛార్జీల కింద విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం 1,100 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 7, 50 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ అంటూ మైకుల్లో ఊదరగొట్టారు. కానీ ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 8, ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 9, యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. కానీ ఆ ఊసే లేదు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. పాయింట్ నెంబర్ 10, వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఉగాది నాడు ఊదరగొట్టారు. కానీ ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. అంటే సూపర్ షాక్ ఇచ్చినట్టేగా. ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. వీటికి కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. రైట్. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక లెక్క చెబుతాను, జాగ్రత్తగా వింటూరండి. జూన్ 1 నాటి నుంచి తీసుకుందాం. జూన్ 1కి పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. అంటే అప్పటికి జగన్ సర్కార్ ఉంది. 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలో దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. 66 లక్షల మంది వారికి పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 12వ తేదీలోపు ఉద్యోగులకు జీతభత్యాలు, ఇంకా పెన్షనర్లు ఎవరైనా వారికి ఇవ్వడం కూడా చెల్లింపులు అయిపోయాయి. రోజువారీ ప్రభుత్వ ఆదాయం చూసుకున్నా కొన్ని పథకాల కోసం నిధులు విడుదల చేస్తున్న సమయంలో అప్పుడు ఈసీ పుణ్యాన ఆగిపోయాయి. అవి చేయూతవి ఒక 4,000 కోట్ల వరకు మిగిలాయని, విద్యా దీవెన డబ్బు ఒక 600 నుంచి 650 కోట్లు ఉన్నాయని, ఏ విధంగా చూసుకున్నా ఖజానాలో దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేటటువంటి మాట వినిపిస్తోంది. దాదాపుగా 7,000 కోట్లు. ఇది పోతే 10వ తారీఖున కేంద్ర పన్నుల వాటా కింద, డెవల్యూషన్ ఫండ్స్ కింద మనకు దాదాపుగా 5,600 కోట్లు 10వ తారీఖున వచ్చింది. ఈ నెల 10వ తారీఖున వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటానికి 2 రోజుల ముందు వచ్చింది. అంటే అదొక 7,000 కోట్లు. ఆ తరువాత ఇది ఒక 5,600 కోట్లు తీసుకుంటే దాదాపుగా లెక్కేసుకోండి 12,500 కోట్లు ప్రభుత్వం చేతిలో ఉన్నట్టు. తర్వాత జూన్ 25న చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే 12,500 కోట్లు ప్లస్ 2,000 14,500 కోట్లు. ఆ తర్వాత ఈరోజు 5,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నారు.
ఇది కూడా లెక్కేసుకుంటే దాదాపు 19,500 కోట్లు, అంటే 20,000 కోట్ల రూపాయల్లో జూలై 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చారు అవ్వాతాతలకి. పెంచినటువంటి 4,000 రూపాయలతో పెన్షన్లు ఇచ్చారు. మరి రైతులకు పెట్టుబడి సాయం ఏమైపోవాలి? సీజన్ వచ్చేసింది కదా. అదే జగన్ సర్కారు ఉంటే మే జూన్ నెలాఖరికల్లా ఈ 2 నెలల లోపే వాళ్ళకి పెట్టుబడి సాయం అందేది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు? తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. అత్యవసరమైంది షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి పనులు మాత్రమే నేను చెప్తున్నా. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే కదా కాలేజీలు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తాయి. నెక్స్ట్ వేరే కాలేజీలకు వెళ్ళాలన్నా, పెద్ద కోర్సులకు వెళ్ళాలన్నా, ఆపై చదువులు చదవాలన్నా సర్టిఫికేట్ చేతిలో ఉంటేనే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఊసే ఎత్తడం లేదు. మరి విద్యార్థుల జీవితాలు ఏమైపోవాలి? ఇక తల్లులు స్కూల్స్కు సంబంధించి అప్పుడు 15,000 తల్లికిస్తే పిల్లలకి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది. ఆ 15,000లో 2,000 స్కూల్స్ దాన్ని స్కూల్స్కి మెయింటెనెన్స్ కోసం వాడేవాళ్ళు. ఇప్పుడు అదే ఆగిపోతుంది. ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రతి తల్లి పిల్లలందరినీ ఒక చోట చేర్చి ఎదురు చూస్తోంది. ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటివి. అదే సమయంలో విద్యార్థులకు హాస్టల్ మెస్ ఛార్జీలను కూడా ఇచ్చేది గత ప్రభుత్వం, జగన్ సర్కార్. ఈ టైం కల్లా అది అందేది, అది ఆగిపోయింది. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఇది ప్రధానమైన అంశం. వీటిపైనే చర్చించుకుంటాం. కేవలం పెన్షన్లు ఇచ్చినందుకే చాలా సమర్థుడని నేను, అందుకే చంద్రబాబు నాయుడు గారిని గొప్ప నాయకుడని చెప్పాను, ఆయనకి విజన్ ఉందని చెప్పాను. చూసారా పెన్షన్లు ఇచ్చారు. జగన్ సర్కార్ 5 ఏళ్లుగా టైంకి ఇస్తోంది కదా. ఈరోజు మీరు పండగ చేసుకోవచ్చు. జగన్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ పండుగ ఎలా చేయాలో నేర్పిస్తే ఈ బాటలో నడిచి ఈరోజు చంకలు గుద్దుకుంటున్నారు. దట్ ఈస్ జగన్, గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. పెట్టుబడి సాయం ఏమైపోయింది? తల్లికి వందనం ఏమైపోయింది? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైపోయింది? వసతి దీవెన ఏమైపోయింది? షెడ్యూల్ ప్రకారం నడవాల్సినటువంటి పథకాలకు ఇప్పటి వరకు డబ్బులు అందకపోతే పవన్ కళ్యాణ్ గారు అడగాలి. మరి ఎందుకు అడగలేదో నాకైతే తెలియదు. పైగా చంద్రబాబు నాయుడు గారు సమర్థులు కాబట్టే పెన్షన్లు వచ్చాయంట అవ్వాతాతలకి. ఈ 5 ఏళ్లలో ఎవరు పెన్షన్ ముఖమే చూడనట్టు ఇప్పటి వరకు అయిపోయింది. అసలు ఎన్డీఏతో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఎన్డీఏలో ఎందుకు చేరారు? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? టీడీపీని అడిగారు ప్రజలు, సమాధానం రాలేదు. జనసేనని అడిగారు, సమాధానం రాలేదు. బీజేపీని అడిగారు, సమాధానం రాలేదు. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఇదే ఒక ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకున్నారా అంటే దానికి సమాధానం లేదు. స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుకున్నారంటే దానికి సమాధానం లేదు. రైల్వే జోన్ కోసం పెట్టుకున్నారంటే దానికి సమాధానం లేదు. ఆఖరికి ఈరోజు పార్లమెంటులో దేశం దద్దరిల్లిపోయే సమాధానం వచ్చింది. అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అన్నది ఈరోజు పార్లమెంటులో తేలింది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చర్చించుకోబోతాం. ఈ ఎన్డీఏలో బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అన్నదానికి ఎంతమంది ప్రజలు అడిగినా, ఎవరు అడిగినా ఎక్కడా సమాధానం లభించలేదు. కానీ ఈరోజు దేశం దద్దరిల్లిపోయేలా ఒక సమాధానం అయితే వచ్చింది. ముందుగా అది చూద్దాం. పార్లమెంటులోనే దానికి సమాధానం లభించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దానికి ఒక సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కాదు మాట్లాడుకోవడం, దేశమే మాట్లాడుకుంటోంది. ఒక్కసారి వారు ఏమన్నారు పార్లమెంట్లో, ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. Always you have blamed us that the corrupted leaders assembled and created opposition bloc of India Alliance. That is the allegations against us. All the time Modi ji has said it. Today also he will say this thing. But I have a simple question. Modi ji, what about Chandrasekhar Naidu? Chandrababu Naidu? What about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED CBI, by last government itself, he has become now honest. हाँ, वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद, ऐसा क्लीन हो गया. Now what a political compulsion is having. What a political compulsion. नरेंद्र मोदी जी, what a फेट देखिए क्या पॉलिटिकल कंपल्सन है.
आपको भी डिसऑनेस्ट करप्ट लीडर्स के लेके सरकार बनाना पड़ता है। यही फेट है, फेट।